హలో ఆల్! జెన్యూన్ ఇండియన్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. మీరు గనక ఈ ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నట్లయితే హాయ్! నా పేరు రవి. నేను బ్యాంక్ నిఫ్టీ మీద ట్రేడ్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ 100 డేస్ ఛాలెంజ్ అని చెప్పేసి ఒక సీరీస్ అయితే స్టార్ట్ చేశాను. 10 వీడియోస్ అయితే కంప్లీట్ చేశాను. ప్లీజ్ వెళ్లి చూడండి. అదే విధంగా టైమ్ అయితే ఆల్మోస్ట్ 11:00 అయింది. అండ్ ఈ వీడియో అన్నది నేను చెప్పే సీరీస్‌లో భాగంగా వచ్చే 11థ్ వీడియో డే 11. సో, ఈరోజు ఫర్ ఎ చేంజ్ ఫ్రమ్ 11-20 డేస్ నేనైతే ఫ్యూచర్స్ మీద ట్రేడ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఆల్రెడీ ట్రేడ్ తీసుకున్నాను. మీరు చూడొచ్చు. నా ఫస్ట్ ట్రేడ్ అయితే నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ క్యాండిల్ తర్వాత ఒక బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఫస్ట్ క్యాండిల్‌లోని బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత నేను అక్కడ రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. నా తాలూకా స్టాప్ లాస్ వచ్చి ఫస్ట్ క్యాండిల్ తాలూకా ఆల్మోస్ట్ హై దగ్గర పెట్టుకుంటున్నాను. అండ్ టార్గెట్ అన్న ఆల్మోస్ట్ రెగ్యులర్‌గానే నేను 1:1.7గా పెట్టుకుంటున్నాను. సో, ఈ ఫ్యూచర్స్‌లో ట్రేడ్ చేస్తున్నప్పుడు వన్ థింగ్ వి హావ్ టు మేక్ ష్యూర్ దట్ తక్కువ లాట్స్‌తోని చేయాలి. ఎందుకంటే మనకి పాయింట్స్ రేంజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో, అందువల్ల నేను 60తో క్వాంటిటీతో చేద్దాం అనుకున్నాను. బట్ 1 లాట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. ఇంకో లాట్ అయితే ఎగ్జిక్యూట్ కాలేదు. ఇంకొక అడిషనల్ లాట్స్ అయితే నేను ఈరోజు యాడ్ చేయను. ఎందుకంటే ఫస్ట్ డే ఐ డోంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్. సో, ఫర్దర్‌గా ఈ ట్రేడ్ అన్నది ఎలా వెళ్తుందో చూద్దాం. అండ్ నేను ముందుగానే చెప్పినట్లు నా వీడియోస్ అన్నవి ఇక్కడి నుంచి సో, క్రిస్ప్‌గా, షార్ట్‌గా ఉంటాయి. చూడండి. మీకు వన్స్ మన సబ్‌స్క్రైబర్స్ పెరిగాక, మన కమ్యూనిటీ పెరిగాక, మనకేదైనా సరే సెపరేట్‌గా వీడియోస్ చేయాలన్నా అప్పుడు నాకు రిక్వెస్ట్ చేయండి. ప్రెజెంట్ అయితే మేబీ ఒక డే 50 వరకు అయితే మాత్రం నేను ఇట్లాగే కంటిన్యూ చేస్తాను. షార్ట్‌గా నేను ఈరోజు ఏ ట్రేడ్ తీసుకున్నానో దాని తాలూకు రిజల్ట్ ఏమిటి? అండ్ జస్ట్ లాజిక్ ఆన్ ఎ హై లెవెల్‌లో నేను ఎలాగ తీసుకుంటున్నానని చెప్తానండి. ఓకే. ఫర్దర్‌గా చూద్దాం. ఈ ట్రేడ్ అన్నది ఏ విధంగా వెళ్తుందో. స్టే ట్యూన్ విత్ మీ. టైమ్ అన్నది ఆల్మోస్ట్ 2:00 అవుతుందండి. సో, మార్కెట్ మీరు చూసినట్లయితే మన ఇండెక్స్ అండ్ ఫ్యూచర్స్ ఆల్మోస్ట్ సిమిలర్‌గానే మూవ్ అవుతున్నాయి. ఆప్షన్స్‌లో ఉన్నట్లుగా ఇక్కడ గామా, థీటా ఎటువంటి గ్రీక్స్ ఏమి ఎక్కువన ఉండవు. ప్యూర్‌గా మీరు ప్రైస్ యాక్షన్ మీ వ్యూ బట్టి మీరు ట్రేడ్ చేయాలనుకుంటే ఫ్యూచర్స్‌లోనే చాలా బెస్ట్. బట్ ఫ్యూచర్స్‌లో మనకి టాక్సెస్ ఎస్టీటీ కావచ్చు చాలా ఎక్కువ ఉంటుంది. బట్ మనకు వచ్చే ప్రాఫిట్ కావచ్చు, లాస్ కావచ్చు కూడా అదే రకంగా ఎక్కువ అమౌంట్‌గానే మనకు కనబడుతుంది. కంపేర్డ్ టు ఆప్షన్స్. సో, కమింగ్ బ్యాక్ టు అవర్ ట్రేడ్ ఆల్మోస్ట్ ఒక రేంజ్ బౌండ్‌లోనే మూవ్ అయ్యి ఒక 2 అవర్స్ వరకు ఆ తర్వాత బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది. అండ్ నౌ మన లెవెల్ దగ్గరికి మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ దగ్గరికైతే వచ్చింది. నేను మధ్యలో ఎటువంటి ఇంకా అడిషనల్ లాట్ అయితే యాడ్ చేయదలుచుకోలేదు ఈ రోజుకి. ప్రాఫిట్ అన్నది హిట్ అయిపోయింది. ఇంకా ఈ రోజుకైతే నేను ఎటువంటి ట్రేడ్‌ని ప్లాన్ చేయదలుచుకోలేదు. ఈవెన్ ఇది మార్కెట్ ఇక్కడి నుంచి ఫాల్ అయినా, ఇక్కడి నుంచి రైజ్ అయినా సరే ఐ డోంట్ కేర్. ఎందుకంటే 2:00 కూడా దాటిపోతుంది. నా ట్రేడింగ్ రూల్ ప్రకారం ఆఫ్టర్‌నూన్ ఇంకా 2 దాటితే ఇంకా ఎటువంటి కొత్త పొజిషన్ అయితే తీసుకోకూడదు. నేను ఆ రూల్‌కి స్టిక్ అయ్యి ఉండడానికైతే ప్రయత్నం చేస్తాను యాస్ ఫార్ యాస్ ఐ క్యాన్. ఈవెన్ లాసెస్‌లో కూడా అలా చేయడానికి ట్రై చేస్తాను. ఆహ్, సో, ఈ రోజైతే ప్లెజెంట్‌గానే ఎటువంటి ప్రెషరు లేకుండా నేను ఎక్కువగా మల్టిపుల్ స్క్రీన్స్ ఓపెన్ చేయలేదు. ఏమీ చేయలేదు. ఫ్యూచర్స్‌లో చేయడం వల్ల ఇదొక అడ్వాంటేజ్. సింపుల్‌గా ఇండెక్స్ పక్కన పెట్టుకున్నాను. ఇండెక్స్ ఏ విధంగా మూవ్ అయిందో ఒక వ్యూ ఫార్మ్ అయింది నాకు. అండ్ దెన్ దాన్ని ఫాలో అయ్యాను. సింపుల్‌గా ఒక లాట్‌తోనే ఆల్మోస్ట్ ఈరోజు ట్రేడ్‌నయితే ముగించాను. అండ్ మనకి ఒక లాట్‌కి మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 11,000 దగ్గర మనకి ప్రాఫిట్ అయితే ఈరోజు వచ్చిందండి. అండ్ అగైన్ నేను చెప్పినట్లుగా ఈ 11,000లో నాకు తెలిసి ఒక 1,500 వరకు అయితే మాత్రం మనకి టాక్సెస్ రూపంలో ఎస్టీటీ కావచ్చు, లేదంటే వేరే వేరే టాక్సెస్ రూపంలో ఇదైతే పోతుంది. దట్ ఈస్ ఫర్ షూర్. అలాగే మీరు లాస్ అయినప్పుడు కూడా అడిషనల్‌గా ఇంకొక 1,500 అనేది యాడ్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే ఫ్యూచర్‌లో చేసినప్పుడు. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈరోజు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, నేను ఇదే విధంగా ఫ్యూచర్స్‌లో అయితే మాత్రం ట్రేడింగ్ ఒక 10 డేస్ అయితే మాత్రం కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఆ తర్వాత డిసైడ్ అవుతాను ఫ్యూచర్స్‌లో కంటిన్యూ అవ్వాలి, లేదంటే ఆప్షన్ సెల్లింగ్‌లోనే కంటిన్యూ అవ్వాలన్నది. సో, మీరైతే ఏం చేస్తారు? మీ దృష్టిలో ఏది బెటర్ అన్నది నాకు తప్పకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. మీ దృష్టిలో ఫ్యూచర్స్ బెటరా? లేదా ఆప్షన్స్ బెటరా అన్నది. సో, అండ్ మీరు ఏది ప్రెజెంట్ చేస్తున్నారు అన్నది కూడా తప్పకుండా మెన్షన్ చేయండి. అదేవిధంగా క్లోజ్ చేసే ముందు ఒక మాట అయితే చెప్పదలుచుకోను. నేను సెబీ రిజిస్టర్డ్ ట్రేడర్ అయితే కాదండి. సో, అందువల్ల నేను ఇక్కడ చెప్పేది కావచ్చు, ఏదైనా కావచ్చు, ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే. అండ్ దెన్ ఐఎమ్ షోయింగ్ ద యాక్టివిటీ ఐఎమ్ డూయింగ్.
ఆన్ ఎ డే టు డే బేసిస్. సో నేను ఎవరికి కూడా ఎటువంటి టిప్స్ కానీ ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవ్వట్లేదు. దీన్ని మీరు ఆ విధంగా చూడొద్దని నా వైపు నుంచి మరోసారి మనవి చేసుకుంటున్నాను. సో దట్స్ ఆల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇటువంటి కంటెంట్ ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ అండి. బాయ్.